ఓం శాంతి. ఓం శాంతి. 31/7/26 मुरली। मीठे बच्चे, शिव बाबा को यह भी लालसा नहीं कि बच्चे बड़े होंगे तो हमारी सेवा करेंगे। वह कभी बूढ़ा होता नहीं, बाप ही है निष्काम सेवाधारी। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు శివ్ బాబాకి ఈ కోరిక కూడా ఆశ కూడా లేదు, పిల్లలు పెద్దయి నా సేవ చేస్తారు అని ఆశ లేదు. ఎందుకంటే అసలు బాబా ఎప్పుడు ముసలిగా కూడా అవ్వరు. బాబా ఉన్నది నిష్కామ సేవాధారి అని. प्रश्न, भोलानाथ शिव बाबा हम सब बच्चों का बहुत बड़ा ग्राहक है। భోలానాథుడైన శివ్ బాబా పిల్లల యొక్క చాలా మంచి కస్టమర్ అన్నమాట. మరి బహుత్ బడా గ్రాహక్ హే ఎలా, మంచి కస్టమర్ ఎలా అంటున్నారు. ఆన్సర్, బాబా कहते मैं इतना भोला ग्राहक हूँ जो तुम्हारी सब पुरानी चीज़ें ఖరీద్ कर लेता हूँ. బాబా అంటారు, నేను ఎంత భోలా గ్రాహకుణ్ణి అంటే మీ యొక్క పాతవన్నీ కొనేస్తాను, తీసేసుకుంటాను, మళ్ళీ మీకు రిటర్న్లో అన్నీ కొత్త కొత్తవి ఇస్తాను. తుమ్ कहते हो బాబా యహ తన్ మన్ ధన్ సబ్ ఆప్కా హై. పిల్లలు అంటారు, బాబా ఈ తనువు మనసు ధనము అన్నీ నీవే అంటారనమాట. తో ఉస్కి ఏవజా మే తుమ్హే బ్యూటిఫుల్ తన్ మిల్ జాతా హై. దానికి బదులుగా అంటే పిల్లలు తనువు ఇచ్చారు కాబట్టి బ్యూటిఫుల్ తనువు, అందమైన శరీరము తనువు లభిస్తుంది అని. అలాగే అపార్ ధన్ మిల్ జాతా హై, అపారమైన ధనము లభిస్తుంది అంటున్నారు. గీతే హే భోలేనాథ సే నిరాల, భోలానాథుని కన్నా అతీతమైన వారు లేరు అని. ఓం శాంతి. यह भक्ति मार्ग में गीत गाते हैं, जो भी गीत है सब भक्ति मार्ग के हैं. ఇవన్నీ భక్తి మార్గంలో పాడే పాటలు, ఏవైతే పాటలు ఉంటాయో అన్నీ భక్తి మార్గం కదా. అర్థం అనేది దానికి కూడా బాబా తెలియచేస్తూ ఉంటారు కదా. పిల్లలకు తెలుస్తుంది భోలానాథుడు అని ఎవరిని అంటారు. దేవతలు ఎవరిని భోలానాథుడని అనరు. అక్కడ సుధాముడి కథ చెప్తూ ఉంటారు కదా, 2 పిడికళ్ళు అటుకులు ఇచ్చినట్లయితే మెహల్ లభించింది అని. అది కూడా ఎంత సమయము, 21 జన్మల కోసం. ఆ బచ్చే సమస్తే హే, మరి మీకు తెలుసు కదా మీరు బాబాకి ఏ సేవ చేస్తున్నారు, బాబా మీకు మరి ఏ రిటర్న్ అనేది ఇస్తున్నారు అని. మరి బాబా వజ్ర వైడూర్యాల మెహల్స్ ఇచ్చేది ఎవరు, బాబా. అది కూడా మరి సత్యుగంలో లభిస్తుంది. తో కిస్కి యావజామై దేతే హే, వజ్ర వైడూర్యాల మెహల్స్ దేని బదులు ఇచ్చారు బాబా మీకు, దేని బదులు ఇచ్చారు, మీ పనికిరాని తనువు మనసు ధనము బాబాకి ఇచ్చారని బాబా ఇచ్చారనమాట. కాబట్టి దేనికి ఏమి ఇస్తున్నారో అర్థమైంది కదా అంటున్నారు బాబా. తో ఆప్కా హీ దియా హువా హై, బాబా అంటున్నారు అన్నీ భగవంతుడే ఇచ్చారు అంటారు. భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి ఇస్తారు, మళ్ళీ భగవంతుడి నుండి పొందుతూ ఉంటారు. చూడండి, ఎవరైనా చూడండి, పిల్లవాడు పుట్టారనుకోండి, భగవంతుడు పిల్లల్ని ఇచ్చారు అని అంటూ ఉంటారనమాట. ధనం ఉన్నదనుకోండి, మరి భగవంతుడు ఇచ్చారు అని అంటూ ఉంటారనమాట. कहने वाले कौन है, ఇలా అంటున్నది ఎవరు, ఆత్మ అంటున్నది. భగవంతుడు అంటే తండ్రి ఇచ్చారు అని. బాప్ कहते हैं सब कुछ तुमको अब देना होगा, उसकी एवजा में हम तुमको బ్యూటిఫుల్ తన్ ట్రాన్స్ఫర్ కర్ దేంగే. కాబట్టి మళ్ళీ ఈ సమయంలో మీరు అన్నీ ఇవ్వవలసి ఉంటుంది. దానికి బాబా ఏం చేస్తారు, రిటర్న్లో మరి వడ్డీతో సహా ఇస్తారు. ఎంత సుందరమైనటువంటి తనువు అనేది ఇస్తారు, అపారమైన ధనము, ఎంత మంచి దైవీ మనస్సు అనేది లభిస్తుంది. కానీ ఎవరికి ఇస్తారు బాబా, ఎవరైతే ఈ సమయంలో బాబాకు ఇస్తారో వారికి మాత్రమే రిటర్న్లో ఇస్తారు. లౌకిక్ బాప్ సే అల్పకాల్ కే లియే ధన్ మిలా హై, లౌకిక తండ్రి నుండి దొరికినది అల్పకాలికమైన ధనమే, బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం లభిస్తుంది. బాప్ సమఝాతే హే జ్ఞాన్ ఔర్ భక్తి మే రాత్ దిన్ కా ఫరక్ హై. బాబా అంటారు, పిల్లలు జ్ఞానము భక్తిలో రాత్రి పగలంతా తేడా ఉంది. భక్తి మే అల్పకాల్ కే లియే మిల్తా హై, ధన్ హై తో సుఖ హై. భక్తిలో లభించేది అల్పకాలికమే, ధనము అనేటువంటిది ఉన్నది అంటే సుఖము అనేది కూడా ఉంటుంది అని. తో ధన్ కే బిగర్ మనుష్య కిత్నే దుఃఖీ హోతే హై. ఇక్కడ అసలు ధనం లేదనుకోండి, మళ్ళీ దుఃఖీగా అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు తెలుసు బాబా మాకు అపారమైన ధనాన్ని ఇస్తున్నారు, అందుకే ఎంతో సంతోషం ఉండాలి. सुखधाम में तो सुख की कोई दुख की कोई बात नहीं है, सुख में कोई కమీ नहीं है. సుఖధామంలో సుఖానికి లోటే ఉండదు, అంతా సుఖమే ఉంటుంది, ఇంకా లోటు ఉండదు కదా.
తమ తమ రాజధాని అనేది ఎవరికి వారికి ఉంటుంది, పవిత్రమైన గృహస్థ ఆశ్రమం ఉంటుంది. బాబా ఎంత భోలానో చూడండి, పిల్లల దగ్గర ఏం తీసుకుంటున్నారు, రిటర్న్లో ఏమి ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు గృహస్థాన్ని ఆశ్రమంగా చేసుకుంటున్నారు కాబట్టి సత్యుగంలో పవిత్రమైన గృహస్థాశ్రమము లభిస్తుంది. అది 21 జన్మల కోసం. ఎంత మంచి కస్టమరో చూడండి బాబా. तो यूँ भी बच्चों का तो बाप ग्राहक ही है, बच्चा पैदा हुआ और सारी मिल्कियत उनकी है. లౌకికంలో కూడా పిల్లలు జన్మిస్తే వీరిదే మొత్తం అని చెప్తూ ఉంటారు కదా, అది హద్దు గ్రాహకులు. ఇక్కడ బేహద్ భోలానాథుడైన బాబా గ్రాహకునిగా దొరికారు కదా. तो बेहद के बच्चों का ग्राहक, बेहद పిల్లల యొక్క గ్రాహకుడు బాబా. बाप कहते हैं मैं परमधाम से आया हूँ, पुराना सब कुछ तुमने लेकर नई दुनिया में तुमको सब कुछ देता हूँ. బాబా అంటారు, పాతదంతా మీ నుండి తీసుకొని కొత్త ప్రపంచంలో అంతా నేను మీకు ఇస్తాను. దాత అంటారు, భగవంతుడిని ఏమంటారు, దాత. దాతా भी जैसा और कोई नहीं, మరి ఇలాంటి దాత కూడా ఎవరు లేరు. నిష్కామ సేవా करते हैं, बाप कहते हैं मैं निष्कामी हूँ. నిష్కామ సేవ అనేది మీరు బాబా ఇప్పుడు చేస్తున్నారు కదా, బాబా అంత నిష్కామి ఎవరు ఉండరు అంటున్నారు. ఎందుకంటే బాబాకి పిల్లల మీద నన్ను చూసుకుంటారు వీళ్ళు అనే ఆశ కూడా లేదు అంటున్నారు అన్నమాట. కాబట్టి బూఢే బాప్కి సంభాల్ కర్నా క్యూంకి హమ్నే తుమ్హారీ సంభాల్ కీ హై. లౌకికంలో ఏమంటారు, మేము వృద్ధులుగా అయ్యాము, మా పిల్లలు మమ్మల్ని సంభాలన చేయాలి అంటారు. ఎందుకంటే మేము మిమ్మల్ని సంభాలన చేశాం కాబట్టి మీరు మమ్మల్ని సంభాలన చేయాలి అంటూ ఉంటారనమాట. तो बाप बूढ़ा हो तो बच्चे उनकी संभाल करे, यह तो बाप तो कभी बूढ़ा होता नहीं है. పిల్లలకు అలాంటి అవకాశం లేదు, ఎందుకంటే బాబా వృద్ధుడిగా అవనే అవ్వరు, ఎప్పుడు మరీ యూత్గానే ఉంటారంట. తో ఆత్మ కభీ బూఢీ నహీ హోతి, ఆత్మ కూడా ఎప్పుడు వృద్ధాప్యానికి చేరుకోదు కదా. యహ తో జాన్తే హో లోకి బాప్ బచ్చోं में उम्मीद रखते हैं. మరి భగవంతుడు కూడా వృద్ధాప్యానికి చేరుకోరు, ఆత్మలు కూడా వృద్ధాప్యానికి చేరుకోరు. అలాగే లౌకిక తండ్రికి అయితే కోరిక ఉంటుంది కదా, మేము ముసలి వాళ్ళ వైపుతో పిల్లలు మా సేవ చేయాలి, అంతా పిల్లలదే అంటారు, మరియు పిల్లలు సేవ చేయాలి అని అంటూ ఉంటారు. ఫిర్ భీ సేవాతో హోతీ యహ్ శివ్ బాబా कहते हैं मैं हूँ అభోక్త. శివ్ బాబా అంటారు, నేను ఉన్నదే అభోక్త ఉన్నాను, నేను ఎప్పుడు కూడా స్వీకరించను, నేను వచ్చేదే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వటానికి. బాబా యొక్క సేవలో పిల్లలు ఖర్చు పెట్టినందుకు బాబా ఏం చేస్తారు, రిటర్న్లో 21 జన్మల కోసము ఇస్తారు. తనువుని ఖర్చు పెడతారు, మరి రిటర్న్లో పొందుతారు. మనసుని ఖర్చు పెడతారు, రిటర్న్లో పొందుతారు. ధనాన్ని ఖర్చు పెడతారు, సేవ చేస్తారు, రిటర్న్లో పొందుతారు. అన్నీ రిటర్న్లో పొందుతారు కదా. హర్ ఏక్ బాత్ రూహు కెహతీ హై, ఆత్మనే వింటుంది, ఏ మాట మాట్లాడినా ఆత్మనే మాట్లాడుతుంది. సంస్కారాలు కూడా ఆత్మలోని ఉంటాయి. మళ్ళీ ఆ సంస్కారాలు ఎలాంటివి ఉంటాయో జన్మ కూడా అలాంటిది ఉంటుంది అని. ఇక్కడ మనుషులకు అనేక మతాలు ఉన్నాయి. कोई कहते रूह परमात्मा की टहरा, उनको कुछ भी लेप चेप नहीं रहता. కొందరు అనుకుంటారు ఆత్మే పరమాత్మ అంటే ఏమి పాపం పుణ్యము ఆత్మకి అంటవు అనుకుంటారు. పరమాత్ముడికి ఎలా అంటవో ఆత్మకు కూడా అంటవు అనుకుంటారు. కానీ ఆత్మ నిర్లేపిగా ఎప్పుడు కూడా అవ్వదు అంటున్నారు. పాపాత్మగా అవుతుంది, పుణ్యాత్మగా అవుతుంది. ఆత్మ నిర్లేపిగా అయితే పాప శరీరము పుణ్య శరీరం అనాలి కదా మరి. ఎందుకంటే ఆత్మకి ఏమి అంటనప్పుడు దేనికి అంటాలి, శరీరానికి అంటాలి. అప్పుడు పాప శరీరము పుణ్య శరీరము అనాలి కదా. కానీ అలా అనట్లేదు కదా. పాపం పుణ్యం అంటున్నాయి కాబట్టే పాపాత్మ పుణ్యాత్మ అంటారు. అందరి ఆత్మల యొక్క తండ్రి ఆత్మలకు చదివిస్తున్నారు ఈ శరీరం ద్వారా. ఆత్మకు బులాతే భీ హై నా कहते हैं हमारे बाप की आत्मा आई टेस्ट ली. ఒకరి శరీరంలోకి చనిపోయిన వాళ్ళని కూడా పిలిపిస్తూ ఉంటారు. మరి మా యొక్క తండ్రి వచ్చారు, మరి ఆయన అన్నీ కూడా టేస్ట్ చేశారు అని చెప్పుకుంటారు. ఆత్మని టేస్ట్ అనేది అంటే స్వీకరించేది ఎవరు, ఆత్మని స్వీకరిస్తుంది. కానీ బాబా అది కూడా కాదు. బాబా ఏ టేస్ట్లు చూడరు, అభోక్త ఉన్నారు. బ్రాహ్మణం కో ఖిలాతే ఆత్మాతి హే కహాతో విరాజమాన్ హోతీ హోగి. చూడండి, ఇదివరకు రోజుల్లో బ్రాహ్మణుల శరీరంలో చనిపోయిన మనుషుల ఆత్మని పిలిపించేవారు, వాళ్ళు వచ్చి తినేవారనమాట. బాబా అంటున్నారు, మరి ఆత్మ వచ్చింది అంటే ఎక్కడో చోట కూర్చోవాలి కదా. బ్రాహ్మణాది కిలానా భారత్ మే కామన్ బాత్ హై. ఇదివరకు రోజుల్లో ఇవన్నీ కామన్ విషయాలు. చనిపోయిన వారిని బ్రాహ్మణులోకి పిలిపిస్తూ ఉండేవారు, వాళ్ళని అనేక ప్రశ్నలు కూడా వేస్తూ ఉండేవారు. మరి చాలామంది కూడా సత్యమైన విషయాలు దొరికేవి వారి దగ్గర కూడా.
పిత్ర ఆది ఖిలానా యహ బి డ్రామా మే నూంద్ హై. ముఖ్యంగా భారతదేశంలోనే ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు, పిండాలు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. इसमें कोई वंडर नहीं खाना चाहिए. बाप नाशेल में ड्रामा के राज को बताते हैं. చనిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడడం ఏంటి అనాల్సిన అవసరమేమీ లేదు అంటున్నారు. ఇది డ్రామా పిల్లలు, దీని రహస్యాలు అనేవి బాబా మీకు అర్థం చేయిస్తున్నారు. డీటెయిల్గా ప్రతి విషయము డ్రామా అనేది చెప్పడం అనేది కుదరదు కదా. ఏకేకి సంఝాని మే తో వర్ష లగ్ జాయే. ఒక్కరి 84 జన్మలు చెప్దామని కూర్చుంటే ఎన్నాళ్ళు పడుతుంది? చాన్నాళ్ళు పడుతుంది అన్నమాట. అవసరం కూడా లేదు. ఇప్పుడు మీకు బాబా సహజమైన శిక్షణ ఇస్తున్నారు. గాతే బి హే పతిత్ పావనావు, హే పత్త పావన రండి అని పిలుస్తూ ఉంటారు. వచ్చి పావనంగా చేయండి. ఎందుకంటే పరమాత్ముడు ఉన్నదే పతిత పావనుడు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా పతిత పావనులు అని అన్నారు. బాప్కో హీ పతిత్ పావన్ లిబరేటర్ కైతే హే. బాబాని పతిత పావనుడు, లిబరేటర్ అని అంటారు. దుఃఖహర్త సుఖకర్త అంటారు. నిరాకారుడు. శివ్ కే మందిర్ మే జాకర్ దేకో వహా లింగ రఖా హై. శివాలయాల్లో వెళ్ళినట్లయితే అక్కడ శివలింగం అనేది పెడతారు. జరూరు చైతన్య థా తప్తో పూజ కర్తే హే. ఎందుకంటే శివబాబా చైతన్యంగా వచ్చారు, సేవ చేశారు, అందుకనే పూజ అనేది చేస్తున్నారు. యహ దేవతా భీ కభీ చైతన్య థే తప్తో ఉన్హోంకి మహిమా హై. దేవతలు కూడా ఒకప్పుడు చైతన్యంగా ఈ భూమిపైన తిరిగారు, నివసించారు, అందుకే వారి యొక్క మహిమ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, నెహ్రూ గారు ఫోటో పెట్టి ఎంతో వాళ్ళని పొగుడుతూ ఉంటారనుకోండి. ఒకప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడే కదా ఇప్పుడు దండేసి వాళ్ళని ఎంతో గౌరవిస్తున్నారు, గాంధీ గారు, నెహ్రూ గారు అని. కోయి అచ్చా కామ్ కర్కే జాతే హే. మరి ఏదైనా మంచి పని చేసి వెళ్ళారని మనుషులకి మహిమ అనేది చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ జడ చిత్రం అనేది పెట్టి మహిమ చేస్తారు. పవిత్రకి భీ పూజ కర్తే హే. అయితే వాళ్ళకేమో ఊరికే చిత్రం పెట్టి ఫోటోకి దండేస్తారు అంతే. ఎందుకంటే శరీరం ఆత్మ పవిత్రంగా లేదు కదా, పూజ చేసుకునే అర్హత లేదు ఎవరికి. అదే దేవతలు అంటే పూజించుకునే అర్హత ఉంది కాబట్టి వారికి చేస్తారు. వికారాలతో జన్మ తీసుకున్నటువంటి వారు ఎవరికి పూజించబడే అర్హత లేదు. పూజ దేవతాంకి హోతీ హే జో సదైవ పవిత్ర హోతీ హే. దేవతలకి ఎందుకు పూజ జరుగుతుంది? ఎందుకంటే వారు పవిత్రమైన వారు కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎవరికి మనుషులు ఎంత గొప్ప పని చేసినా పూజలు అనేవి చెయ్యరు. బాబా ఆయా థా ఫిర్ అబ్ సంగం పర్ ఆయా. మీకు తెలుసు ఒకప్పుడు 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సంగం యుగంలో కూడా స్వర్గ స్థాపన చేయడానికి బాబా వచ్చారు. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం మొదలవుతుంది. రావణ రాజ్ షురూ హోనే సే ఝట్ శివ్ కా మందిర్ బనాతే హే. రావణ రాజ్యం అనేది మొదలైనప్పటి నుండి చూడండి శివాలయాలు తయారు చేసి భక్తి కూడా మొదలు పెడతారు. ఇప్పుడైతే శివ బాబా ఎదురుగ్గా చైతన్యంగా ఉన్నారు. భక్తిలో అయితే జడమైనటువంటి రాయిని పెట్టారు. ఇక్కడైతే ఎదురుగా ఉన్నారు. ఎదురుగా ఉండి ఏం చేస్తున్నారు? నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. భగవంతుడు అంటే సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారి యొక్క మహిమ అనేది పాడతారు కదా, నిరాకారుడు, శరీరం లేనివారు అని. మరి బాబా వచ్చి ఈ విశ్వాన్ని స్వర్గంగా మారుస్తున్నారు. తో ఉస్ హెవెన్ మే రాజ్య కర్నే కే లియే తుమ్ పురుషార్థ కర్ రహే హో. అటువంటి హెవెన్లో రాజ్యం చేయడానికి మీరు పురుషార్థం చేస్తున్నారు. స్వర్గవాసి తుమ్ బన్ రహే హో. నిరాకార్ పరంపిత పరమాత్మ జ్ఞాన్ కా సాగర్ హై. స్వర్గవాసిగా మీరు ఇప్పుడు తయారవుతున్నారు. నిరాకార పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు. కానీ ఎలా వినిపించాలి? ఈ శరీరంలో నేను వచ్చాను, డ్రామాలో నా పాత్ర ఉన్నది, ప్రకృతిని ఆధారంగా తీసుకున్నాను అంటారు బాబా. तो यह जो पहले नंबर का है उनके ही बहुत जन्म के अंत में मैं आकर प्रवेश करता. ఫస్ట్ నెంబర్ ఆత్మ ఎవరున్నారో వారి శరీరంలోనే బాబా వచ్చి ప్రవేశిస్తారు. వారి పేరే బ్రహ్మ అని పెట్టారు. పహలే ఏ సబ్ భట్టి మే తే తో బహుతోం కా నామ్ దియే థే. ఫస్ట్ మీరు భట్టీలో ఉన్నారు కాబట్టి అందరికీ పేర్లు అనేవి పెట్టడం జరిగింది. కొంతమంది వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా బాబా పేర్లు పెట్టడం కూడా వదిలేశారు. తో నామ్ దేఖో తో వండర్ ఖావు. ఎందుకంటే అంత అద్భుతమైన పేర్లు పెట్టారు బాబా. ఒకేసారి 100 మందికి ఎంతో మంచి మంచి పేర్లు పెట్టడం జరిగింది. సందేశీ పేర్లన్నీ తీసుకొచ్చేవారు. లిస్ట్ అనేది తప్పకుండా మరి ఉండాలి కదా. సన్యాసి भी जब సన్యాస్ करते तो उनका भी नाम बदला जाता है. సన్యాసులు ఎవరైనా సన్యాసం చేశారనుకోండి, వాళ్ళ పేరు కూడా తప్పకుండా మారుస్తారు. అంతేగాని లౌకికంలో ఉన్న పేరు అనేది ఉంచరు కదా. అట్లాగే బాబా అంటున్నారు, ఇక్కడ కూడా బాబా ఏం చేస్తారు? మరి పేరు తప్పకుండా మారుస్తారు. ఇది కొత్త జన్మ అన్నప్పుడు పేరు మార్చాలి కదా, అందుకని పేరు అనేది మారుస్తున్నారు. घर बार छोड़ देते हैं तो तुम छोड़ते नहीं हो.
మరి సన్యాసం తీసుకున్న వాళ్ళైతే ఇల్లు వాకిలు వదిలేస్తారు, మీరైతే వదలరు కదా. బ్రహ్మాగే ఆకార బంతే హో, బ్రహ్మవారిగా అయ్యారు. శివకే తో హి, శివబాబా పిల్లలు అసలు ఆల్రెడీ ఉన్నదే శివబాబా పిల్లలు. కాబట్టి ఇక్కడ బాప్ దాదా అని అంటారు. సన్యాసియంకి ఐసా నహీ హోతా, సన్యాసులకైతే అలా ఉండదు కదా. బల్ నామ్ బదల్తే హే పరంతు బాప్ దాదా నహీ మిల్తా. సన్యాసం తీసుకుంటే పేరైతే మారుస్తారు కానీ భగవంతుడైతే బాప్ దాదా అయితే దొరకరు కదా. గురువులు దొరుకుతారు అంతే. అక్కడ హఠయోగి, హద్దు సన్యాసి గురువులు, కానీ ఇక్కడ రాజయోగి బేహద్ సన్యాసం అనేది తీసుకున్నారు. అందుకే అక్కడ సన్యాసానికి దీనికి రాత్రి పగలంతా తేడా ఉంది. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము. తో ఉన్కో భీ వైరాగ్య హే పరంతు ఉన్కా హే ఘర్ బార్ సే వైరాగ్య. మరి వాళ్ళు వైరాగ్యం ఉంటుంది సన్యాసుల వద్ద కూడా, కానీ వాళ్ళు ఇల్లు వాకిలి సంసారంతో వైరాగ్యం అంటారు అంతే. కాబట్టి మొత్తం ప్రపంచంతో మీరు వైరాగ్యం అని అంటున్నారు. సృష్టి మారిపోతున్నప్పుడు ఈ ప్రపంచంతో ఆకర్షణ పెట్టుకోవద్దు కదా. అందుకే దీన్ని ఏమంటారు, బేహద్ సన్యాసం. మొత్తం సృష్టితోనే సన్యాసం చేయడం అన్నమాట. కొత్త ప్రపంచం మీకోసం తయారవుతున్నప్పుడు పాతది ఎందుకు, అందుకే ఇది సన్యాసం చేయాలి. వహా జానా హే పరంతు పావన్ హోనే బిగర్తో వహా జానా హీ సక్తే. సత్యుగంలోకి వెళ్ళాలి కానీ పావనంగా అవ్వకుండా సత్యుగంలో వెళ్ళడం అనేదే కుదరదు. దిల్ మే జంచ్తా హే బరోబర్ నయి దునియా మే దేవీ దేవతాం కా రాజతా. కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, బాబా వచ్చి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. మీకు తెలుసు ఇప్పుడు శివ బాబాని జ్ఞాపకం చేయడంతో పుణ్యాత్మగా తయారవుతున్నారు. హే బడా సహస్ పరంతు యాద్ భూల్ జాతీ హే. మరి చాలా తేలిక బాబాని జ్ఞాపకం చేయడం, మర్చిపోవడం వల్లే కష్టం అనిపిస్తుంది, కానీ జ్ఞాపకం చేయడం అయితే చాలా తేలిక అంటున్నారు. మరి చూడండి, మనుషులైతే ఎవరు వాపస్ ఇంటికైతే వెళ్ళలేరు కదా. పునర్జన్మలు ఈ భూమిపైన తీసుకోవాల్సి ఉంటుంది ఈ సృష్టిలోనే. మళ్ళీ ఇంటికి వెళ్ళే టైం అందరికీ కలిపి ఒకేసారి వస్తుంది. ఫలానా వాళ్ళు మోక్షం పొందారు అంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారేంటి, లేదా భగవంతుల్లో కలిసిపోతారేంటి, అంతా మరి ఆడంబరాలు తప్పితే ఏమీ లేదు. తో కోయి భీ ఆత్మ బీచ్ సే వాపస్ నహీ జా సక్తా. ఏ ఆత్మ కూడా మధ్యలో వాపస్ వెళ్ళలేదు, మొత్తం ఆటంతా పాడైపోతుంది. అలా మధ్యలో ఆత్మ వెళ్ళిందంటే ఎలా కుదురుతుంది. ప్రతి ఒక్క ఆత్మ సతో రజో తమోల్లో దిగిన తర్వాత అప్పుడు మళ్ళీ సతోలోకి వెళ్ళాలి, అంతేగాని మధ్యలోనే వెళ్ళిపోవడం అనేది కుదరదు. మోక్షం అని పొందాలని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. మోక్షం అనేది అసలు ఎవరికీ లభించదు. ఇది అనాది తయారైన డ్రామాలో అందరూ పాత్ర వహిస్తూనే ఉన్నప్పుడు ఇంకా మోక్షం ఎలా ఉంటుంది. దీనిలో మార్పులు చేర్పులు అనేవి ఉండవు. ఒక ఈగ ఇటు నుండి అటు వెళ్ళినా అది కూడా మార్పు అనేది ఉండదు. వచ్చే కల్పంలో ఆ ఈగ ఇటు నుండి అటు మళ్ళీ వెళ్ళాల్సిందే. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వాల్సిందే అంటున్నారు బాబా. బాబా ఎంత భోలా ఉన్నారు. పతిత్ పావన్ బాప్ అప్నే పరంధామ్ సే ఆతే హే. పతిత పావనుడైన బాబా పరంధామం నుండి పాత్ర వహించడానికి వచ్చారు. మరి డ్రామా ఎలా తయారైందో చూశారు కదా. ముఖ్యమైనది జైసే कहते हैं ना सबसे साहूकार कौन तो इस दुनिया में उसमें नंबर 1 नाम निकालते हैं. చాలా ధనవంతులు ఎవరు ఈ సృష్టిలో. బాబా అంటున్నారు, కొన్ని మ్యాగజైన్లు ఉంటాయన్నమాట, ప్రపంచంలోనే ఫస్ట్ నెంబర్ ఎవరు, సెకండ్ నెంబర్ ఎవరు అని తీస్తారనమాట. కానీ మీకు తెలుసు అసలు ధనవంతులు ఎవరు అని. అలాగే ఫలానా దేశము చాలా సంపన్న దేశము అనుకుంటారు. ఫలానా దేశం అమెరికా, లేకపోతే ఇంకా కొన్ని దేశాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద దేశాలు, చిన్న చిన్న దేశాలు, పెద్ద పెద్ద దేశాలు, కానీ సంపన్నమైన దేశాలు అంటూ ఉంటారు. కానీ స్వర్గమే అన్నిటికంటే షాహుకార్ లక్ష్మీనారాయణ తప్ప ఇంకెవరు ఉండరు. మీరు భవిష్యత్తు కోసం చేస్తున్నారు పురుషార్థం. అందరికంటే గొప్ప షాహుకార్గా అవ్వటానికి కదా ఇది రేస్ ఉంది. లక్ష్మీనారాయణులు లాంటి షాహుకార్ ఇంకెవరు ఉండరు. అల్లావుద్దీన్ కథ చెప్తూ ఉంటారు కదా, స్టోరీలు చెప్తూ ఉంటారు కదా, ఇలా దీపం మీద రాయంగానే ఇన్ని ఖజానాలు, కుబేర ఖజానాలు వచ్చేసినాయి అని రకరకాల నాటకాలు తయారు చేశారు. ఇప్పుడు ఈ శరీరం వదిలి మేము స్వర్గంలోకి వెళ్తాము, అక్కడ కుబేర ఖజానాలు మా వద్ద ఉంటాయి. బాబాని జ్ఞాపకం చేస్తే మాయ పూర్తిగా పారిపోతుందన్నమాట. ఫిర్ తంగతో మాయ బాబ్కో యాద్ నహీ కర్తే. మరి జ్ఞాపకం చేయకపోతే వచ్చి విసిగిస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. మాయా తుఫాన్లు వస్తున్నాయి బాబా చాలా అని చెప్తారు కదా. అచ్చా, వస్తే ఏం చేయాలి, చాలా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి, అప్పుడు తుఫాన్లు ఎగిరిపోతాయి. బాకీ నాటకాది బయట బనాయి హే బాత్ హే కుచ్ భీ నహీ. ఎన్నో కథలు నాటకాలు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ వేరే విషయం ఏమీ లేదు పిల్లలు.
మాయను పారద్రోలాలంటే బాబాని జ్ఞాపకం చేయాలి. ఎంత సహజంగా చెప్తున్నారు. తుమ్హారే జో అలాయి హే నికల్ జాయ్, లోపల ఉన్న కల్తీ అంతా తొలగిపోతుంది, ఏమీ కష్టం లేదు, ఆత్మ పవిత్రమైన బంగారంగా అవుతుంది. ఇప్పుడు అసత్యపు బంగారంగా అయిపోయింది, తర్వాత సత్యమైన బంగారంగా అవుతుంది. జ్ఞాపకం యొక్క అగ్నితోనే కదా. చూడండి, బంగారం కూడా అగ్నిలో వేస్తేనే కదా ప్యూరిటీ వస్తుంది. ఇది యోగం అనేటువంటి అగ్ని, జ్ఞాపకం యొక్క విషయం. వహలోక్తో అనేక ప్రకార హఠయోగ సిఖలాతే హై, మనుషులు అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా అంటారు, లేస్తూ కూర్చుంటూ బాబాని జ్ఞాపకం చేయాలి. ఆసనం వేసే యోగం చేయాలి అంటే ఎంతమంది వేస్తారు, ఎంతసేపు వేస్తారు అంటున్నారు బాబా. 24 గంటలు వేయగలరా? వేయలేరు కదా. నడుస్తూ తిరుగుతూ జ్ఞాపకం అంటే చేయగలరు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని పనులు చేస్తున్నా బాబాని జ్ఞాపకం చేయాలి. ఒకవేళ అనారోగ్యం వచ్చి మంచంలో ఉన్నా కూడా బాబాని పడుకొనైనా బాబాని జ్ఞాపకం చేయాలి. శివ బాబాని జ్ఞాపకం చేసినట్లే చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. బస్ వారైతే గంగా నదీ తీరంలో మరి ప్రాణాలు వదలాలి అంటూ ఉంటారనమాట. గంగ నీళ్లు నోట్లో ఉండాలి, గంగా తీరాన ప్రాణాలు వదలాలి అంటే ఏంటి? జ్ఞానం వింటూ ప్రాణం పైన పర్వాలేదు. గంగా అంటే ఏంటి? ఈ జ్ఞానమే. ఈ జ్ఞానము అంటే ఇది వింటూ వింటూ ఇక్కడ శరీరం వదిలినా పర్వాలేదు అని చెప్పి, అంతేగాని ఆ గంగా తీరం వద్ద కాదు, ఆ హరిద్వార వద్ద, అంతకంటే కాదు. హరి యొక్క ద్వారంలో ఎప్పుడు వెళ్తారు? ఈ జ్ఞానామృతం తాగితేనే హరిద్వారంలో వెళ్తారు. తో బాప్ కైతే హే తుమ్ కహా భీ బేటో, ఎక్కడైనా కూర్చోండి. ఒకవేళ హెల్త్ బాగోపోయినా బాబాని జ్ఞాపకం చేయాలి, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, అప్పుడు ప్రాణం శరీరంలోంచి బయటికి రావాలి. ప్రాక్టీస్ కూడా చేయాలి. నేను ఇప్పుడు శరీరం వదులుతున్నాను, నేను ఒక బాబా జ్ఞాపకంలో శరీరం వదులుతున్నాను, అట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు బాబా. జ్ఞాన మార్గంలో చేసే సాధనకి భక్తిలో చేసేదానికి రాత్రి పగలంతా తేడా ఉంది. అసలు భక్తిలో ఏదైనా సాధన అంటే ఏదైనా మంత్రాలు జపించడము, పనికిరాని సిద్ధులు పొందడము, ఇవి అనమాట. బాప్కి యాసే తుమ్ స్వర్గకే మాలిక్ బన్ జాయేంగే, బాబా జ్ఞాపకంతో ఈ సృష్టి స్వర్గంగా చేయొచ్చు, స్వర్గానికి యజమానిగా అవ్వచ్చు. యుద్ధాలు చేసి కాదు, యుద్ధ మైదానంలో చనిపోయిన వాళ్ళు స్వర్గస్థులు అవుతారు అంటారు కదా. మరి మాయతో చేసిన యుద్ధంలో శరీరం వదిలితేనే స్వర్గవాసులు అవుతారు. మాయతో యుద్ధమే చేయకపోతే ఎట్లా అవుతారు? పాండవుల సైన్యం చూపించారు కదా మహాభారత యుద్ధం అంటే. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అది. అక్కడ చూపించినట్లు రిజల్ట్ లేకుండా ఉండదు. మనుషులు అవే కథలు చదువుకొని ఘోరమైన అంధకారంలో పడి ఉన్నారు, ఏమీ తెలియట్లేదు. అజ్ఞాన అంధకారము అని దాన్ని అంటారు. అజ్ఞానమే అంధకారము. బాబా వచ్చి జ్ఞానము అనే వెలుగుని ఇస్తున్నారు. నాలెడ్జ్ఫుల్ అంటారు. మొత్తం జ్ఞానం మీకు ఇప్పుడు లభించింది మూలవతనంతో. జహా తుమ్ ఆత్మయే రహతే ఉన్కో బ్రహ్మాండ భీ కహా జాతా హై, ఆత్మలుండే స్థానము బ్రహ్మాండము అంటారు. బాబా రుద్రయజ్ఞాన్ని రచించారు. బాబాతో పాటు ఆత్మలైన మీకు కూడా పూజ జరుగుతుంది కదా. చాలామంది కళ్యాణం మీరే చేస్తారు కాబట్టి మీకు కూడా పూజ జరుగుతుంది. బాబాతో పాటు భారతదేశం, ముఖ్యంగా మొత్తం ప్రపంచం బాబా వచ్చినప్పుడే కదా రుహానీ సేవ చేస్తున్నారు. పిల్లలు కూడా చేస్తున్నారు బాబాతో పాటు. అందుకని పూజ కూడా బాబాతో పాటే శివలింగంలో దగ్గర శాలిగ్రామం రూపంలో జరుగుతుంది అంటుంది. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा। धारणा कोसम फर्स्ट पॉइंट, माया के तूफानों को भगाने के लिए बाप को बहुत बहुत प्यार से याद करना है। మాయా తుఫాన్లను పారద్రోలాలంటే చాలా చాలా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. ఆత్మకు యోగాగ్ని సే సచ్చా సచ్చా సోనా బనానా హై, ఆత్మని యోగమనే అగ్నితో సత్యాతి సత్యమైన బంగారంలాగా చేయాలి. సెకండ్ పాయింట్, బేహద్ కా వైరాగి బని పురానీ దునియాకో భూల్ జానా హై, బేహద్ వైరాగిగా ఈ పాత ప్రపంచాన్ని మరవాలి. దునియా బదల్ రహీ హే, నయీ దునియా మే జానా హై, ప్రపంచమే మారుతుంది, మేము కొత్త ప్రపంచంలో వెళ్ళాలి కాబట్టి దీంతో సన్యాసం చేయాలి. వరదాన్, కదం కదం పర్ సావధాని రఖతే హుయే పద్మం కి కమాయి జమా కర్నే వాలే పదంపతి భవ, అడుగడుగులో కూడా సావధానత ఉంచుకుంటూ పదమాల సంపాదన జమ చేసుకుని పదమాపదంపతిగా కండి. బాబా పిల్లల యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండే సావధానత ఇస్తున్నారు. కొంచెం కూడా పొరపాట్లు అనేది చేయడానికి సమయము లేదు. ఇప్పుడు ప్రతి అడుగు కూడా సావధానంగా వేయాలి. అడుగులో పదమాల సంపాదన
జరుగుతుంది, పదంపతిగా అవుతారు. ఐసే నామ్ హే పదమాపదం భాగ్యశాలి. కాబట్టి ఎలాంటి కర్మ చేయాలి? మరి ఎవరైతే ప్రతి అడుగులో జ్ఞాపకం చేసి మరి పదమాల సంపాదన చేసుకుంటారో వారే పదమ భాగ్యశాలి. అలాంటి కర్మ చేయాలి. ప్రతి అడుగులోనూ పదమం సంపాదన లేకుండా ఉండకూడదు. చాలా ఆలోచించి శ్రీమతం మీదే అడుగు వేయాలి. శ్రీమతంలో మన్మతం అనేది మిక్స్ చేయకూడదు. స్లోగన్ मन को ఆర్డర్ ప్రమాణ చలావ్ తో మన్మనాభవకి స్థితి స్వతహా రహేగి. మనస్సుని ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తే మన్మనాభవ స్థితి తప్పకుండా ఉంటుంది. అవ్యక్త ఇషారే జ్వాలాస్వరూప స్థితి మేర శక్తిశాలి యాదక అనుభవ కరు. జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవము చేయండి. జ్ఞాపకం యొక్క శక్తిశాలిగా చేసుకోవాలంటే విస్తారంలో వెళ్తున్న సారం యొక్క స్థితి అభ్యాసం తగ్గకూడదు. విస్తారంలో సారం మర్చిపోకూడదు. మీరు తింటున్నా, తాగుతున్నా, సేవ చేస్తున్నా అతీతంగా అనేటువంటిది ఉండడం మర్చిపోవద్దు. సాధన అర్థాత్ శక్తిశాలి యాద్. సాధన అంటే శక్తిశాలి జ్ఞాపకము అని. నిరంతరము బాబాతో పాటు మనస్సు యొక్క సంబంధం జోడించుకొని ఉండాలి. సాధన ఇస్కో నహీ కహతే కి సిర్ఫ్ యోగ మే బైఠ్ గయే. యోగం చేయడానికి కూర్చుంటే సాధన అనుకోకండి. మనస్సు ప్రేమతో బాబాతో జోడించబడి బాబా సంబంధంతో జోడించబడి ఉంటేనే అది సాధన అంటారనమాట. ఊరికే కూర్చుని నేను యోగం చేశాను అందుకని అనుకోకండి. శరీరంతో కూర్చోవడం కాదు, మీ మనసు, మీ హృదయమే బాబాదిగా అవ్వాలి. మీ బుద్ధి బాబా వైపు ఉండాలి. అన్నీ మనసు, బుద్ధి, మీ హృదయం బాబా వైపు ఉంటేనే ఐసే ఏకాగ్రతకి జ్వాలకు ప్రజ్వలిత్ కరే. ఇలాంటి ఏకాగ్రత జ్వాలా రూపాన్ని ప్రజ్వలితము చేస్తుంది అంటున్నారు. సమానము. నేను పదమాపదంపతిని. అటెండెన్స్ ఎదురుగా కూర్చొని వినేవారు బీకే సునీత అక్కియ ఒక్కరే వాడు.